So right, this is the type 2 problem. Observe here, expand f of z is equal 2z cube plus 1 by z of z plus 1. About z is equal to 1. About z is equal to 1. So please observe here the denominator is z into z plus 1. Z into z plus 1. Numerator is also 2z cube plus 1. Polynomial. Numerator is a polynomial in terms of z. Denominator is also a polynomial, and moreover the denominator is in terms of two linear factors. So clearly it can be resolved into partial fractions. So if the function can be resolved into partial fractions, we have to resolve the function into partial fractions. Okay, we apply the method of using partial fractions. Okay, so some may get one doubt, sir, can don't we use the first method to do this problem? అంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేసి మనం చేయకూడదా డౌట్ రావచ్చు. అయితే ఇఫ్ వి డిఫరెన్షియేట్ దిస్ ఫంక్షన్ ఇట్ ఈస్ వెరీ టెడియస్. వీ కెన్ యూజ్ దట్ మెథడ్, ఖచ్చితంగా ఆ మెథడ్ని మనం యూజ్ చేయొచ్చు. కానీ దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి అంటే చాలా టెడియస్ లెంగ్తీ ప్రాసెస్. ఎందుకంటే ఇది u బై v మెథడ్లో ఉంది, మళ్ళీ డినామినేటర్ u ఇంటూ వీలో ఉంది. అంటే మనం ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ చేయాలంటేనే చాలా టైం పడుతుంది. మళ్ళీ వచ్చిన దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలంటే సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ చేయాలంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది, లెంగ్తీ అవుతుంది, మనకి పర్టికులర్గా కరెక్ట్ వాల్యూ కూడా రాదు, ఎక్కడో ఒక చోట మిస్టేక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం దీన్ని డిఫరెన్షియేషన్ మెథడ్లో చెయ్యటానికి టెడియస్ అవుతుంది. క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఆ మెథడ్ అప్లై చేయండి. కానీ యూజ్ చేయొచ్చు, తప్పేం కాదు. కానీ దాన్ని మనం యూజ్ చేయాలి అంటే ఇక్కడ మనకి లెంగ్తీ అవుతుంది కాబట్టి ప్రాసెస్ అనేది ఇంకొక మెథడ్ని మనం అప్లై చేస్తున్నాం. పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ అప్లై చేస్తున్నాము. ఓకే, సో అంటే ఇప్పుడు మనం దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ రిజాల్వ్ చేయాలి. ఆల్రెడీ మనం పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ ఎక్కడ నేర్చుకున్నాం? లారెంట్ సిరీస్ ఎక్స్పాన్షన్స్లో నేర్చుకున్నాం కదా. అయితే ఇక్కడ మనం దీన్ని డైరెక్ట్గా పార్షియల్ ఫ్రాక్షన్స్కి రిజాల్వ్ చేయొచ్చా లేదా అనేది దేని మీద డిపెండ్ అవుతుందని చెప్పుకున్నాం? న్యూమరేటర్ డిగ్రీ, డినామినేటర్ డిగ్రీ మీద డిపెండ్ అవుతుందని చెప్పుకున్నాం. డిగ్రీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇంతకు ముందు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది. సో న్యూమరేటర్ డిగ్రీ అంటే ఏంటి? జెడ్ యొక్క హైయెస్ట్ పవర్. జెడ్ హైయెస్ట్ పవర్ ఎంత? ఇక్కడ 3. అంటే న్యూమరేటర్ డిగ్రీ ఎంత ఉందండి? ఇక్కడ 3 ఉందండి. న్యూమరేటర్ డిగ్రీ వచ్చేసి మనకి 3 అండి. డినామినేటర్ డిగ్రీ అంటే ఆఫ్టర్ మల్టిప్లయింగ్ టోటల్ వాల్యూస్, ఓకే, జెడ్ ఇంటూ జెడ్ స్క్వేర్. సో డినామినేటర్ డిగ్రీ ఎంత అండి? 2. సో న్యూమరేటర్ డిగ్రీ 3, డినామినేటర్ డిగ్రీ 2. Which one is greater? Numerator degree is greater. So numerator degree greater than denominator degree. Numerator degree greater than denominator degree అయితే అది ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షనా? Right, exactly, improper fraction. Okay, here numerator degree is greater than the denominator's degree, so clearly it is improper fraction. Numerator degree denominator degree కంటే ఎక్కువ ఉంటే అది improper fraction. సో improper fraction అయితే ఏం చేయాలి? ముందు దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసి దెన్ వీ హ్యావ్ టు రిజాల్వ్ ఇట్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకేనా? సో ముందు మనము దీన్ని ఏం చేస్తున్నాం? ప్రాపర్గా కన్వర్ట్ చేస్తున్నాం. ప్రాపర్గా కన్వర్ట్ చేయాలంటే డిగ్రీ అనేది గ్రేటర్ ఉంది, ఇక్కడ ఈక్వల్ కాదు. ఈక్వల్ అయితే ఇంతకుముందు మనం ప్రాబ్లం చెప్పాం లారెంట్ సిరీస్లో, ఓకే, యాడ్ చేసి సబ్స్ట్రాక్ట్ చేసే మెథడ్. కానీ ఇక్కడ అది వర్కౌట్ కాదు, ఎందుకంటే గ్రేటర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం డివైడ్ చేయాల్సిందే. డివిజన్ మెథడ్ అప్లై చేయాలి. సో 2z³ ప్లస్ 1ని z ఇంటూ z ప్లస్ 1 అంటే z² ప్లస్ zతో డివైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎంత ఉంది? మనకి 2z³ ఉంది. అంటే మనం ఈ z² ఎంతతో మల్టిప్లై చేస్తే 2z³ వస్తుంది? అది అబ్జర్వ్ చేయాలి. z² ఎంతతో మల్టిప్లై చేస్తే 2z³ వస్తుంది? చెప్పండి. రైట్, 2z తోని. కాబట్టి ఇక్కడ 2z రాసుకుంటాము. 2z ఇంటూ z² ఎంత? 2z³. ఓకేనా? మీకు ఈజీగా క్లియర్గా అర్థమవుతుందని నేటివ్ లాంగ్వేజ్లో చెప్తున్నాను, ఇంగ్లీష్ యూజ్ చేయట్లేదు. ఓకే, ఎందుకంటే మనకి అర్థం కావడం ముఖ్యం. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ టు డిస్కస్ ద ప్రాబ్లమ్స్, ఓకే, ఎస్పెషల్లీ ఇన్ మ్యాథమెటిక్స్. కాబట్టి మనం తెలుగులో చెప్పేసుకుంటున్నాం నేటివ్ లాంగ్వేజ్లో. ఓకే, రైట్. సో
2z into z. 2z into z. What is 2z into z? 2z square. ఓకేనా? 2z square. రైట్, ఇక్కడ చూడండి డివిజన్లో ఏం చేయాలి, మనము సబ్స్ట్రాక్ట్ చేయాలి అంటే సైన్స్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకుంటున్నాం, ఇక్కడ కూడా ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకుంటున్నాం. సో ఈ 2z క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. వాట్ ఈస్ రిమైనింగ్? మైనస్ 2z స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2z స్క్వేర్ ప్లస్ 1. మళ్ళీ అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ ఏముంది? జెడ్ స్క్వేర్, ఇక్కడ కూడా జెడ్ స్క్వేర్, అంటే ఈక్వల్ డిగ్రీ వచ్చింది. ఈక్వల్ డిగ్రీ వచ్చిందంటే ప్రాపరా ఇంప్రాపరా? ఇంప్రాపరే. ఈక్వల్ డిగ్రీ ఉన్నా ఇంప్రాపరే. ఖచ్చితంగా లెస్ దాన్ ఉండాలి. అంటే ఇక్కడున్న డిగ్రీ కంటే లెస్ దాన్ ఉంటేనే ప్రాపర్. అంటే డివిజన్ ఇంకొకసారి చేయాలి. అంటే ఇక్కడ మనకి జెడ్ స్క్వేర్ ఉంది, ఇక్కడేముంది? మైనస్ 2z స్క్వేర్ ఉంది. అంటే జెడ్ స్క్వేర్ని ఎంతతో మల్టిప్లై చేస్తే మైనస్ 2z స్క్వేర్ అవుతుంది? మైనస్ 2తోని. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? మైనస్ 2తో మల్టిప్లై చేస్తున్నాం. కాబట్టి మైనస్ 2 ఇంటూ జెడ్ స్క్వేర్, మైనస్ 2z స్క్వేర్ మైనస్ 2 ఇంటూ జెడ్, మైనస్ 2z. క్లియరా? సో సైన్స్ చేంజ్ చేసుకుంటాం. సో ప్లస్ ప్లస్. So 2z square get cancelled. What is remaining here? 2z. What is remaining here? Plus 1. So 2z plus 1. Now observe here z power 1, here z square. అంటే డిగ్రీ తగ్గిందా లేదా? తగ్గింది. అంటే ఇక్కడ z క్యూబ్ ఉంది, ఇక్కడ z స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ డివిజన్ చేయాల్సి వచ్చింది మనం. సో డిగ్రీ లెస్సర్ అయింది ఇక్కడ, కాబట్టి స్టాప్ ద ప్రాసెస్. ఇంకా మళ్ళీ డివైడ్ చేయకూడదు. ఎప్పుడైతే మనకి ఈ రిమైండర్ యొక్క డిగ్రీ అనేది ఈ డివైజర్ యొక్క డిగ్రీ కంటే తక్కువైందో అక్కడితో మనం ప్రాసెస్ని స్టాప్ చేయాలి. సో మన ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇది ఫార్ములా. మరి ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఇది రిమైండర్, దీన్ని రిమైండర్ అంటాం. ఇది కోషియంట్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకు ఆల్రెడీ తెలుసు, ఇది జీ ఆఫ్ ఎక్స్. ఓకేనా? సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2z క్యూబ్ ప్లస్ 1 బై జీ ఆఫ్ ఎక్స్ అంటే z ఇంటూ z ప్లస్ 1 ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ అంటే 2z మైనస్ 2 ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే 2z ప్లస్ 1 బై g of x and then the z of z plus 1. So this is the basic step. This is the first step of expansion of by using Taylor's theorem. సో ఇక్కడ ఇప్పుడు మన ఆఫ్టర్ రిజాల్వింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఏమంటున్నాడో చూడాలి. అబౌట్ అంటున్నాడా, రీజన్ ఇచ్చాడా? అంటే ఇచ్చింది పార్షియల్ ఫ్రాక్షన్స్కి రిజాల్వ్ చేయగలిగితే మనకి ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ అబౌట్ అంటున్నాడా లేదా రీజియన్ ఇచ్చాడా? ఇక్కడ క్లియర్గా అబౌట్ అన్నాడు. అబౌట్ అంటే ఆర్హెచ్ఎస్లో ఉన్న వాల్యూని ఎల్హెచ్ఎస్కి తెచ్చుకొని దాన్ని అనదర్ వేరియబుల్ అనుకోవాలి. ఆల్రెడీ మనం జెడ్లో ఉంది కాబట్టి వేరియబుల్ ఇంకొక వేరియబుల్ టీ అనుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ ఆ అబౌట్ అన్నప్పుడు ఆర్హెచ్ఎస్లో ఉన్న వాల్యూని ఎల్హెచ్ఎస్కి తెచ్చుకోవాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో యూ హ్యావ్ టు ఎక్స్పాండ్ ద సిరీస్ అబౌట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 గివెన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే z-1 ఈజ్ ఈక్వల్ టు టీ. z-1 ఈజ్ ఈక్వల్ టు టీ. సో డైరెక్ట్గా దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ రిజాల్వ్ చేయొద్దండి. ఫస్ట్ z-1 ఈజ్ ఈక్వల్ టు టీని ఈ పార్ట్లో సబ్స్టిట్యూట్ చేసి దాన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్కి రిజాల్వ్ చేసి దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఇక్కడ అది బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని డైరెక్ట్గా పార్షియల్ ఫ్రాక్షన్ రిజాల్వ్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఎప్పుడైతే అబౌట్ అంటున్నాడో అప్పుడు ఎమ్మటే దాన్ని ఎల్హెచ్ఎస్ వైపుకి తెచ్చుకొని దాన్ని టీ అనుకొని దాన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి పార్షియల్ ఫ్రాక్షన్స్గా రిజాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం తీసుకుంటున్నాం? 2z ప్లస్ 1 బై z ఇంటూ z ప్లస్ 1 తీసుకుంటున్నామండి. సో 2 ఇంటూ z అంటే ఏం రాసుకోవాలి మనం? z ఈజ్ ఈక్వల్ టు t ప్లస్ 1. ఎందుకు ఇక్కడ 2z z-1 ఈజ్ ఈక్వల్ టు t కదా, కాబట్టి z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? z ఈజ్ ఈక్వల్ టు t ప్లస్ 1 -1 వదిలేకపోతే ప్లస్ 1 t ప్లస్ 1 ప్లస్ 1 హోల్ బై z అంటే t ప్లస్ 1 ఇంటూ z ప్లస్ 1 అంటే t ప్లస్ 1 ప్లస్ 1 t ప్లస్ 1 z అంటే t ప్లస్ 1 ఆల్రెడీ ఇక్కడ ప్లస్ 1 ఉంది అంటే 2 ఇంటూ t 2t ప్లస్ 2 ఇంటూ 1 2 ప్లస్ 1 3. ఓకే, 2 1 2 ప్లస్ 1 3 2 ప్లస్ 1 3 బై t ప్లస్ 1 ఇంటూ t ప్లస్ 2. ఓకేనా?
2t ప్లస్ 3 బై t ప్లస్ 1 ఇంటూ t ప్లస్ 2. ఇప్పుడు మనం దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్గా రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి, 2t ప్లస్ 3 బై t ప్లస్ 1 ఇంటూ t ప్లస్ 2 మనం చెప్తున్నాం ఆల్రెడీ ఎలా రిజాల్వ్ చేయాలో. 2t ప్లస్ 3 బై t ప్లస్ 1 ఇంటూ t ప్లస్ 2 కరస్పాండింగ్ టు t ప్లస్ 1 ఏ తీసుకోవాలి, ఓకేనా. a బై t ప్లస్ 1 కరస్పాండింగ్ టు అనదర్ ఫ్యాక్టర్ b తీసుకోవాలి, b బై t ప్లస్ 2. సో ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కోవాలి కదా, నేను డైరెక్ట్ చెప్తున్నా. ఏ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి మనం, ఏ కింద ఉన్న వాల్యూని జీరోకి ఈక్వల్ చేయాలి. అప్పుడు వచ్చే వాల్యూ ఎంత, -1. ఈ -1ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, LHS పార్ట్లో t ప్లస్ 1 తప్ప మిగతా అన్నిట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అంటే 2 ఇంటూ -1 -2 ప్లస్ 3 బై -1 ప్లస్ 2 అంటే 3 - 2 బై 2 - 1. 3 - 2 ఎంత 1, 2 - 1 ఎంత 1. సో a ఈక్వల్ టు 1 వచ్చింది. నెక్స్ట్ పుట్ t ఈక్వల్ టు -2. t ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి b వస్తుంది. అంటే 2 ఇంటూ t, t అంటే -2 కదా, అంటే 2 ఇంటూ -2 అంటే ఎంత -4 ప్లస్ 3 బై -2 ప్లస్ 1 -2 ప్లస్ 1 that is equal to -4 plus 3 by -2 plus 1 -1 by -1 that is equal to 1. అంటే b వాల్యూ కూడా 1 వచ్చింది. సో 2t plus 3 by t plus 1 into t plus 2 is equal to a అంటే 1 by t plus 1 plus b అంటే కూడా 1 కదా మనకు వచ్చింది, కాబట్టి 1 by t plus 2. ఇప్పుడు మీరు మనం కనుక్కున్న పార్షియల్ ఫ్రాక్షన్ అంటే మనం కనుక్కున్న ఏబీ వాల్యూస్ కరెక్టా కాదా చెక్ చేయాలనుకుంటే దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. t ప్లస్ 2 ప్లస్ t ప్లస్ 1 అంటే t ప్లస్ t 2t ప్లస్ 2 ప్లస్ 1 3 సరిపోయింది కదా. దీన్ని క్రాస్ మల్టిప్లై చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేసుకోవడం. యాడ్ చేసుకుంటే ఎంత t ప్లస్ t 2t 2 ప్లస్ 1 3 2t ప్లస్ 3 బై t ప్లస్ 1 t ప్లస్ సరిపోయింది. అంటే దీస్ ఆర్ ద పార్షియల్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం ఈ ఎక్స్పాన్షన్లో ఏది కాన్స్టెంట్ ఉంటే కాన్స్టెంట్ని కామన్ తీయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కాన్స్టెంట్ని కామన్ తీయటమే, ఇంకా రీజన్ ఏం లేదు. కాన్స్టెంట్ని కామన్ తీయాలి. కాన్స్టెంట్ని కామన్ తీసి దాన్ని 1 ప్లస్ ఎక్స్ కానీ 1 మైనస్ ఎక్స్ కానీ ఎక్స్పాన్షన్లో కన్వర్ట్ చేయాలి. అంటే మధ్యలో ప్లస్ ఉంటే అది 1 ప్లస్ ఎక్స్కి కన్వర్ట్ అవుతుంది, మధ్యలో మైనస్ ఉంటే 1 మైనస్ ఎక్స్కి కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ చూద్దాం, 1 బై 1 ప్లస్ టీ అంటున్నాం కదా. సో t ప్లస్ 1 అన్న 1 ప్లస్ టీ అన్న ఒకటే కదా. సో కాన్స్టెంట్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి కామన్ తీయాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇక్కడ కాన్స్టెంట్ ప్లేస్లో ఏముంది, 2 ఉంది కాబట్టి ఖచ్చితంగా దేన్ని కామన్ తీయాలి, 2ని కామన్ తీయాలి. ఖచ్చితంగా కాన్స్టెంట్నే కామన్ తీయాలి. ఇక్కడ ఆల్టర్నేట్ లేదు, నో ఆల్టర్నేట్, ఓకేనా. సో 2 కామన్ తీస్తే ఏమైందండి, ఇక్కడ 1 ప్లస్ t బై 2 అండి. సో ఇప్పుడు దీన్ని మనం న్యూమరేటర్లోకి తీసుకెళ్ళాలి. 1 ప్లస్ t హోల్ పవర్ -1 ప్లస్ 1 బై 2 ఇంటూ 1 ప్లస్ t బై 2 హోల్ పవర్ -1. ఓకే, ఇలా మనం ఎక్స్పాన్షన్ని 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -1కి కన్వర్ట్ చేసుకుంటున్నాం ఎక్స్ప్రెషన్ని. ఆల్రెడీ మనకు తెలుసు కదా, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -1 అంటే ప్లస్ మైనస్ ఉంది. ప్లస్ మైనస్ ఉంటే ఎక్స్పాన్షన్ ఏంటి, సిగ్మా, షార్ట్ ఫామ్లో రాసుకోవచ్చు కదా, సిగ్మా n ఈజ్ ఈక్వల్ 0 టు ఇన్ఫినిటీ. ప్లస్ మైనస్ ఉంది కాబట్టి -1 హోల్ పవర్ n, ఎక్స్ ప్లస్లో ఉంది t ఉంది కాబట్టి t పవర్ n ప్లస్ 1 బై 2 ఇంటూ, ఇది కూడా సేమ్ ఫార్ములా కదా, అంటే n ఈజ్ ఈక్వల్ 0 టు ఇన్ఫినిటీ, ప్లస్ మైనస్ కాబట్టి -1 హోల్ పవర్ n, ఎక్స్ ప్లస్లో t ఉంది కాబట్టి t బై 2 హోల్ పవర్ n. ఓకేనా, ఇది 2t ప్లస్ 3 బై t ప్లస్ 1 ఇంటూ t ప్లస్ 2 ఎక్స్పాన్షన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, కానీ t ఈజ్ ఈక్వల్ ఏమనుకున్నాం మనం, z-1 అనుకున్నాం కదా, కాబట్టి t ఉన్న ప్లేస్లో z-1 రాసుకొని ఈ వాల్యూ మొత్తాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మన ఎక్స్పాన్షన్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఫైనల్ స్టెప్ ఏంటండి, 2z క్యూబ్ బై 2z క్యూబ్ ప్లస్ 1 బై z ఇంటూ z ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2z మైనస్ 2 ప్లస్, దీన్నే కదా మనం ఇలా మార్చింది, అంటే సిగ్మా n ఈజ్ ఈక్వల్ 0 టు ఇన్ఫినిటీ. t ఉన్న ప్లేస్లో ఏం రాయాలి మనము, -1 హోల్ పవర్ n, t ఉన్న ప్లేస్లో ఏం రాయాలి, z-1 రాయాలి. కాబట్టి z-1 హోల్ పవర్ n ప్లస్ 1 బై 2 ఇంటూ సిగ్మా n ఈజ్ ఈక్వల్ 0 టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ n ఇంటూ z-1 హోల్ టు ద z-1 బై 2.
z minus 1 by 2 whole to the power of n. ఓకే, అంటే ఎక్స్పాన్షన్ మనకి z minus 1 పవర్స్ లో వచ్చింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి 2z minus 2 వచ్చిందండి. అంటే 2 కామన్ తీస్తే ఇక్కడ కూడా మనకి ఏమొచ్చినట్టు z minus 1 వచ్చింది. ఇక్కడ కూడా ఏమొచ్చింది z minus 1. సో ఇక్కడ 2 కామన్ తీసి రాసుకోవచ్చు మనము. 2 కామన్ తీస్తే z minus 1. అంటే టోటల్ ఎక్స్పాన్షన్ మొత్తం ఏ టర్మ్స్ లో ఉంది, z minus 1 టర్మ్స్ లో ఉంది. అంటే అబౌట్ z is equal to 1 అంటే z minus 1 టర్మ్స్ లో మనల్ని ఎక్స్పాండ్ చేయమని అడిగినట్టు క్వశ్చన్ యొక్క అర్థం అది. ఓకేనా, z minus 1 పవర్స్ లో వచ్చింది కదా, రైట్. ఒకవేళ అబౌట్ z is equal to 2 అన్నాడు అనుకోండి, z minus 2 పవర్స్ లో వస్తుంది. z is equal to 1/2 అన్నాడు అనుకోండి, z minus 1/2 పవర్స్ లో వస్తుంది. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో ఇది టైప్ 2 ప్రాబ్లమ్స్ అండి. ఇంకా టైప్ 3 ప్రాబ్లమ్స్కి వచ్చామనుకోండి, టైప్ 3 అంటే ఏంటి, మనకి ఇలా రీజియన్ ఇస్తాడు. అంటే మాడ్యులస్ ఆఫ్ జెడ్ లెస్ దాన్ అంటాడు. మాడ్యులస్ ఆఫ్ జెడ్ లెస్ దాన్ అంటాడు. లెస్ దాన్ అన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ మనం ఇంతకుముందు లారెన్స్ సిరీస్లో ఎలా చేసామో ఇక్కడ కూడా అదే రూల్ అప్లై చేస్తాము. ఓకేనా, రైట్. సో చూడండి, ఈ ప్రాబ్లం ఒకటి హోంవర్క్ చేసుకోండి. ఎక్స్పాండ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/z² మైనస్ z మైనస్ 6 యాజ్ టేలర్స్ సిరీస్ అబౌట్ 2 కేసెస్ ఇచ్చాడు. ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చాడు. ఫస్ట్ z ఈజ్ ఈక్వల్ టు 1, సెకండ్ z ఈజ్ ఈక్వల్ టు -1. ఆల్సో ఫైండ్ ద రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేద్దాం. సో ముందైతే 1/z² మైనస్ z మైనస్ 6 అంటే దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ రిజాల్వ్ చేయొచ్చా, చేయకూడదా? ఈజీగా చేయొచ్చు కదా. z² మైనస్ z మైనస్ 6 అంటే ఏం రాసుకోవచ్చు, z మైనస్ 3 ఇంటూ z ప్లస్ 2 అని రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ రీజియన్ ఏంటి, z ఈజ్ ఈక్వల్ టు 1. అబౌట్ అన్నాడా లేదా, అబౌట్ అన్నాడు. కాబట్టి ఈ వాల్యూని తీసుకొస్తే z మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు t. సేమ్ ప్రాసెస్ అప్లై చేస్తాం. ఇక్కడ కూడా -1 యూతలు తీసుకొస్తాం, z ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు t. సేమ్ ప్రాసెస్ అప్లై చేస్తాం. యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందు ఎలా అయితే మనం చేసామో ఇప్పుడు కూడా అలానే చేస్తాము. ఓకేనా, క్లియర్. అయితే ఇక్కడ ఇంకొక కొత్తది ఇచ్చాడు పదం, రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్. రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ అంటే ఏంటి అంటే ఏం లేదండి, చాలా సింపుల్. ఇక్కడ మనకి ఏదైతే అబౌట్ ఇచ్చాడో చూసుకోవాలి. అంటే z ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు. ఇక్కడ మనం రిజాల్వ్ చేసినప్పుడు సింగులర్ పాయింట్స్ ఏమొస్తున్నాయో చూసుకోవాలి. అంటే సింగులర్ పాయింట్స్ ఏమున్నాయండి, ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు 3, z ఈజ్ ఈక్వల్ టు -2. ఓకే, సరే. ఇక్కడ మనం సైన్తో మనకి సంబంధం లేదు, జస్ట్ న్యూమరికల్ వాల్యూస్ చూడండి. z ఈజ్ ఈక్వల్ టు 3, z ఈజ్ ఈక్వల్ టు -2. అంటే మాడ్యులస్ తీసుకున్నప్పుడు మనకి సింగులర్ పాయింట్స్ ఏంటి అంటే మాడ్యులస్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు 3, మాడ్యులస్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు 2 అనుకున్నాం. ఈ పాయింట్స్ అనేవి ఇన్సైడ్ ఉంటాయా, అవుట్ సైడ్ ఉంటాయా చెక్ చేయాలి. ఓకేనా, దేనికి, ఈ అబౌట్కి. సో చూడండి, z ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ 3 ఉందండి. ఇన్సైడా, అవుట్ సైడా? 3 గ్రేటరా, 1 గ్రేటరా? 3 గ్రేటర్, కాబట్టి అవుట్ సైడ్. ఓకేనా. z ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాడు కదా, అంటే మాడ్యులస్ ఆఫ్ 1, ఇక్కడ 1 ఉంది. 2 అంటే గ్రేటరా, లెసరా? గ్రేటర్, క్లియర్లీ గ్రేటర్. అంటే z ఈజ్ ఈక్వల్ టు 2 కూడా లైస్ అవుట్ సైడా, ఇన్సైడా? క్లియర్గా అవుట్ సైడ్. అంటే ఈ రెండు సింగులర్ పాయింట్స్ కూడా అవుట్ సైడ్ ఉన్నాయి. సింగులర్ పాయింట్స్ కనుక అవుట్ సైడ్ ఉంటే ఖచ్చితంగా ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది ఎనలైటిక్ ఫంక్షన్. సో ఎప్పుడు ఎనలైటిక్ ఫంక్షన్ అయితే అంటే అది ఎనలైటిక్ ఫంక్షన్ అయ్యే విధంగా మనం రీజియన్ తీసుకోవాలి. అంటే ఈ పాయింట్స్ అనేవి మనకి రీజియన్కి అవుట్ సైడ్ ఉండే విధంగా రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ తీసుకోవాలి. అంటే ఈ రెండిట్లో ఏది స్మాలరు అంటే 2 అనేది స్మాలరు. కాబట్టి మన రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ ఏమవుతుంది అంటే ఈ సింగులర్ పాయింట్స్ కంపేర్ చేసుకున్నప్పుడు ఈ రెండు సింగులర్ పాయింట్స్కి తక్కువ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దానికి లెస్ దాన్ పెట్టుకుంటే అదే మన రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్. అంటే మాడ్యులస్ ఆఫ్ జెడ్ లెస్ దాన్ 2 అయ్యేంత వరకు దీన్ని మనం ఎక్స్పాండ్ చేయొచ్చు. మాడ్యులస్ ఆఫ్ జెడ్ లెస్ దాన్ 2. సో అబౌట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినా, అబౌట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు -1 అయినా. ఓకేనా, క్లియరా? సో దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్. ఓకే, ఇక రిమైనింగ్ పార్ట్ మొత్తం మనం ఇంతకుముందు ఎలా చేసామో, ప్రీవియస్ ప్రాబ్లంలో ఎలా చేసామో అలానే చేస్తాం. ఇక టైప్ 3 అంటారా, మనకు ఆల్రెడీ లారెన్స్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. టైప్ 3 అంటే రీజియన్ ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని మనకి మాడ్యులస్ ఆఫ్ జెడ్ లెస్ దాన్ 3 అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఇలా ఇస్తాడు. మాడ్యులస్ ఆఫ్ జెడ్ లెస్ దాన్ 3 అంటాడు. మాడ్యులస్ ఆఫ్ జెడ్ లెస్ దాన్ 3 అంటాడు. ఓకేనా, మాడ్యులస్ ఆఫ్ జెడ్ లెస్ దాన్ 3
అన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ ఏది అంటే కన్వర్జెన్స్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఏది ఇక్కడ మనకి 3 పెద్దదా 2 పెద్దదా, ఓకే అది చూసుకుందాం. లేదా మాడ్యులస్ సబ్జెక్ట్ లెస్ దాన్ 2 ఇస్తాడు, ఇట్లా చూసుకోండి. అంటే ఈ రెండిట్లో ఏది పెద్దదో ఆ పెద్దదాన్ని కామన్ చేయాలి. అంటే మాడ్యులస్ సబ్జెక్ట్ లెస్ దాన్ 2 అంటే ఏంటి, 2 కంటే జెడ్ వాల్యూ తక్కువ. అంటే 2 కంటే తక్కువ అంటే 3 కంటే కూడా తక్కువే కదా, కాబట్టి 3 కామన్ చేయాలి. 2 కంటే తక్కువ అంటే ఇక్కడ జెడ్ అనేది తక్కువ కదా, సో 2 కామన్ చేయాలి. అంటే మాడ్యులస్ సబ్జెక్ట్ లెస్ దాన్ 20, ఈ రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ ఏదైతే ఉందో అదే మనకి ఇస్తాడనమాట. ఓకే, అలా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కాన్స్టెంట్ని మనం కామన్ చేయాల్సి ఉంది. సో ఇది ఆల్రెడీ మనం లారెంట్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. సో టైప్ 3 ప్రాబ్లమ్స్ అనేవి ఆల్రెడీ మనకి తెలుసు. సేమ్ అది ఎలా చేశారో ఇవి కూడా అలానే చేయాలి. ఓకే, సో హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వీడియో. సో ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, శ్రీధర్.